చిప్స్ తినకూడదు. దాంట్లో ఏమంటే కెమికల్ కలిసి ఉంటాయి. ప్లాస్టిక్లు అవి ఇవి వేస్తారు కాబట్టి దాంట్లో కెమికల్స్ ఉంటాయి, ఆరోగ్యం పాడవుతుంది. అలా తినకూడదు. అంటే రాజావా, గుడ్డు, పాలు అవన్నీ తాగి హెల్దీ ఫుడ్ తింటేనే అప్పుడు తింటే హెల్దీ ఫుడ్ తినాలి. లేకపోతే మనం చిన్నపిల్లలం కదా అవి ఇవి తిన్నామనుకో మనం కడుపు పాడయ్యి అప్పుడు హెల్దీ ఫుడ్లు తినకుండా అలా మర్చిపోయి పెద్దలు అయ్యాక మనకి హాల్కో క్లాస్ అవన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మనం చిప్స్ ఆరోగ్యం తింటున్నాం కాబట్టి. ఆరోగ్యం లేనియా ఉన్నాయా? ఆరోగ్యం లేనివి. సరే, ఆరోగ్యం లేని ఏంటి చెప్పు. ఆరోగ్యం లేని ఏంటి? చిప్స్, బిస్కెట్, డ్రింక్. సరే, నువ్వు చెప్పే నువ్వు ఏం మాట్లాడు. చిరుతిండ్లు తింటారు కదా, రోజుకి ఎన్ని ప్యాకెట్లు తింటావు నువ్వు? ఒక ప్యాకెటా? ఏం తింటావు? చిప్స్. ఇంకేం తింటావు? నీకు ఏమి ఇష్టం చెప్పు. చిప్స్, కుర్కురేలు ఏమేమి తింటావు? మరి ఏమైంది డ్రింకులు తాగితే? రోజు డ్రింకులు తాగి చిప్స్ తింటే ఏమైంది? కడుపు నొప్పి వచ్చి పురుగులు పెట్టి వాళ్ళు ఆపరేషన్ చేస్తారు. మరి అందుకని రోజు తింటున్నావా? కాదు, తినట్లే అన్నా కదంటే పడదు. చిప్స్ అవి ఇవి తినకూడదు. చిన్నపిల్లల ఆరోగ్యం పాడవుతుంది. అందుకే మనం హెల్దీ ఫుడ్ తినాలని చెప్పాలి. ఎప్పుడు పెద్దలు కూడా అవే చెప్తారు. మనం ఇప్పుడు చిన్నపిల్లలం కదా, మన హెల్త్ ఎలా చూసుకోవాలంటే నేను చెప్తాను. ఆరోగ్యం చిప్స్ అవన్నీ తినకూడదు. రాగిజావా, చిక్కీ, పాలు, గుడ్డు, ఇంకేమొచ్చి మంచినీళ్ళు ఎక్కువ తాగాలి. అది ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది. అదే ఒక్కొక్కరు ఆరోగ్యంగా పెరగాలి కదా, 6 ఎత్తులు పెరగాలి కదా. అందుకనే 5 అడుగులు 6 అడుగులు పెరగాలి. అందుకే మనం అవన్నీ తినాలి, పాటించాలి.